హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పట్లే హల్లెలూయా. వెనకాల ఉన్న వాళ్ళకి వినిపిస్తుందండి మాట? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్ది సౌండ్ తక్కువ. అందరూ బాగున్నారా? బదులు రావట్లే. అందరూ బాగున్నారా అని అడుగుతున్నా. వెనుకున్న వాళ్ళు చెప్పట్లే. బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పలేదు అంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎన్ని బాధలున్నా ఇక్కడికి రాగానే సంతోషం రావాలి మనకి. హల్లెలూయా. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆ సంతోషం మీలో, మీ ముఖాల్లో, మీ కళ్ళల్లో కనబడాలి. ఎంత వేడిగా ఉందో కదా, అయినా కానీ మీ ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆలస్యం చేయక మనం దేవుని వాక్యాన్ని విందాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను, వినండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి, రోములో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, రోమా సంఘం ఒక ప్రత్యేకమైనదిగా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఏ రోమీలైతే ప్రభువైన యేసుక్రీస్తును హింసించారో, సిలువ వేశారో, ఆయన్ని అక్రమమైన తీర్పు తీర్చారో, అదే దేవుని ద్వారా పట్టబడి రోమాలో సంఘం ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ఏ రోమా పట్టణం ఏదో రోమీలైతే దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని అసహించుకున్నారో వారిలోనే ఒక సంఘం ఏర్పాటు చేయబడింది. రోమ్ క్యాథలిక్ మిషన్ అని మనం వింటాం కదా. ఏ రోమీలైతే యేసు ప్రభుని, ఏ రోమా సైన్యం, ఏ రోమా ప్రభుత్వం అయితే యేసు ప్రభుని సిలువ వేశారో వాళ్ళనే ప్రభు పట్టుకొని వాళ్ళతోనే రోమన్ క్యాథలిక్ చర్చ్ స్థాపించి సెయింట్ పీటర్బర్గ్ అనే ప్రాంతంలో, వాటికన్ సిటీలో, పోప్ పుట్టినటువంటి ప్రాంతంలో ఒక పెద్ద చర్చి, దానికి అనుబంధంగా అన్ని దేశాల్లో చర్చిలు మనం చూస్తున్నాం. నిజంగా భారతదేశంలో క్రైస్తవుల శాతం ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే రోమా క్యాథలిక్ మిషన్లో ఉన్న విశ్వాసులనే 2% ఉన్నారు. వాళ్ళే క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు. ఈరోజు ప్రొటెస్టెంట్గా ఉన్న మనం, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రోమా క్యాథలిక్ కాకుండా ఉన్నటువంటి మనం రికార్డ్స్లో ఎలాగున్నామండి? క్రైస్తవుణ్ణి అని చెప్తున్నారా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీ ఇంటి ముందుకు వస్తే క్రైస్తవుని రాపించారా? మొన్న ఈ మధ్య సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. అప్పుడు మా ఇంటికి వచ్చి నేను అలాగనే రాపించాం. మేము క్రిస్టియన్స్ అని రాపించాం. ఉంటాయి పోతాయి వచ్చేయి. క్రైస్తవుని మీరు ఒక్కరే ఉన్నారా అంటే అవునండి నేను వేరే వాళ్ళ గురించి మనకెందుకు, వాళ్ళు ఎలాగ నేను క్రైస్తవుని అని రాపించుకున్నాను.
నా కుటుంబ సర్వేలో. హల్లెలూయా. అలాగే చాలామంది లేరు, చాలామంది ఒప్పుకోవడం లేదు. మనుష్యుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుందరో నేను పరలోకమందు దూతల ఎదుట వారిని గురించి నేను ఒప్పుకుంటానని ప్రభువు చెప్పాడు. నిజంగా నేను దేవుని బిడ్డను, నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి అని ఒకవేళ నువ్వు ఒప్పుకోగలిగితే భారతదేశంలో క్రైస్తవుల యొక్క పర్సంటేజ్ దగ్గర దగ్గర 10-15 దాకా ఉంటుంది. హల్లెలూయా. మనం చెప్పట్లేదు కాబట్టి ఆ 2 దగ్గరే ఉంటుంది, ఆ 3 దగ్గరే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డల, ఏ రోమ్ అయితే ప్రభువుని ఇష్టపడలేదో అదే రోమా సంఘం ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్న సంఘం అది. హల్లెలూయా. హాస్పిటల్స్, అనాథాశ్రమం ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేస్తున్న సంఘంగా మన కళ్ళ ఎదుట కనిపిస్తుంది. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ప్రేమ కలిగి ఉండండి. ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ దేశస్థులైనా వారికి మీరు సేవ చేయండి అని మిషనరీలను ఆయా ప్రాంతాలకు పంపించింది ఈ రోమా సంఘం. మదర్ తెరిస్సా గారు ఇలాంటి అనేకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడి నుంచి వచ్చి మన దేశంలో సేవ చేశారు. ఏం సేవ ఇది అమ్మా? దేవుని సేవ అని అంటాము కానీ మనుషులకే ఎక్కువ సేవ చేసింది ఆవిడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమును నెరవేరుస్తున్న సంఘం. హల్లెలూయా. సరే, ఈ సంఘానికి ఒక హెచ్చరిక ఏమనంటే, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని అంటే, మీరు కాలమును తెలుసుకోండి, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొనే వేళ అయిందని తెలుసుకొని అలాగున చేయండి. ఎలాగున చేయండి? అలాగున అంటారు మళ్ళీ. ఎలాగునంటే నిద్ర మేలుకొను వారు చేయు క్రియలు చేయండి. నిద్రపోయేటోళ్ళు చేసే పనులు చేయమాకండి. నా చిన్నతనాన విన్నాను కొంతమందిని గూర్చి. నిద్రపోతూ మధ్యరాత్రి 12-1 గంటకు లేచి మెత్త తీసుకొని అట్నే నడుచుకుంటూ పోయి అక్కడెక్కడో రాయి మీద మెత్తబెట్టి నిద్రపోయి తెల్లారు లేసి వచ్చేటోళ్ళంట. తెలుసా మీకు ఇట్లాంటి వాళ్ళ గురించి? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నా ఒప్పుకోరలేండి, ఉన్నా చెప్పరు కదా. నిద్రలో చేసే పనులు కొన్ని. నిద్రలోనే పోతాడు, అక్కడెక్కడో నిద్రపోతాడు, మరణ వచ్చి తెల్లారు లేవగానే అమ్మో అని పరుగున వచ్చి మళ్ళీ ఎవరికి తెలవనట్టుగానే వచ్చి పడుకునేవారు. ఒకళ్ళిద్దరు గురించి నేను విన్నాను. నిద్రలోనే చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు 1 to 10, 1 to 5, 1 to 6 నిద్రలోనే వాళ్ళు ఆ పక్కని తడిపేస్తాం. ఏంద్రా అంటే నాకు తెలియదు మమ్మీ, నిద్రలో జరిగిపోయింది, నాకు తెలియదు. నిద్రలోనే మెలకువగలిగి చేసే క్రియలు కావు. నిద్ర మత్తులో తెలియని అయోమయంలో ఏదో పని చేసేస్తున్నారు. సంగమా జాగ్రత్త, మీరు కాలమును ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఏం తెలుసుకొని ఉండాలమ్మా? మీ కాలమును ఎరిగి ఉండాలి. ఏం కాలం అండి? ఎండాకాలం, వానాకాలం, శీతాకాలమా? కాదు. ప్రభు చెప్తున్న ఆధ్యాత్మికమైన ఆత్మీయమైనటువంటి కాలాలు ఉన్నాయి సంఘానికి. ముఖ్యంగా మీరు ఏ కాలంలో ఉన్నారో మీకు తెలియాలి. హల్లెలూయా. ఇక్కడ చెప్తా, హల్లెలూయా. ఏ కాలంలో ఉన్నారమ్మా మీరు ఇప్పుడు? అమ్మా వర్షాకాలం, కొంతమంది కృపాకాలం అంటున్నారు, కొంతమంది వర్షాకాలం అంటున్నారు, కొంతమంది పోయే కాలం అంటున్నారు. హల్లెలూయా. ఎక్కడ పోయినంటే పోయే కాలం ఏమొచ్చిందో అంటారు కొంతమంది. వాడు ఏంటమ్మా ఇంత పని చేశాడు, వాడికి పోయే కాలం ఏమొచ్చిందో అంటున్నారు కొంతమంది కదా. పోయే కాలం కూడా ఉందన్నమాట. అయితే సంఘానికి సేవకుడు రాస్తూ అంటాడు, మీరు కాలాన్ని గుర్తించండి. హల్లెలూయా. ఇప్పుడు కర్షకుడు లేదా రైతు ఏం చేస్తాడు? కాలమును తెలుసుకొని ఎప్పుడు గింజలు వేయాలో, విత్తనాలు వేయాలో, ఎప్పుడు మందు కొట్టాలో, ఏ మందు? పురుగు మందు. ఎప్పుడు అది పురుగు మందు కొట్టాలో, పై మందు కొట్టాలో, అడుగు మందు కొట్టాలో, చాలా మందులు ఉన్నాయిలేండి. ఇప్పుడు పురుగు మందులు మనుషులే ఎక్కువ వాడుతారు చెట్ల కంటే ఎక్కువ. ఏ కేసు చూసినా పురుగు మందు తాగారు, పురుగు మందు తాగారు, పురుగు మందు తాగారు. అది పురుగులకు సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. హల్లెలూయా. ఆ పురుగులు చావట్లే, మనుషులు మాత్రం టక్కున చచ్చిపోతున్నారండి. జాగ్రత్త. మరి అందుకే తయారు చేస్తారు ఏం పాడో ఆ మందులు.
మనసులు తీసేయడానికి తయారు చేసినట్టుగానే ఉంది ఇప్పుడు. పురుగు మందు తాగాడా ఇక బతకడం కష్టం అని చెప్పేస్తున్నారు. ఎప్పుడు ఏ మందు వేయాలో ఈ రైతుకు తెలుసు. ఈ రైతు ఎప్పుడు కోత కోయాలో ఈ రైతుకు తెలుసు. మబ్బులు పడున్నప్పుడు కోత కోస్తాడా? ఈ మబ్బులు పోవాలి. మబ్బులు పోతే కొంచెం క్లియర్ అయితే అప్పుడు పంట కోస్తే అప్పుడు ఎండబెట్టాలి ఆ పంటని, అప్పుడు మెద్దలుగా వేయాలి, అప్పుడు కుప్ప కూర్చాలి అని ఎన్నో ఈ లోక సంబంధమైన కాలములో కూర్చున్నటువంటి అవగాహన ఉంది. కానీ దేవుని వాక్యంలో నుంచి ఆత్మ సంబంధమైన కాలాలను మనం గుర్తుపట్టుకోవాలి ఈరోజు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఒక్క విషయాన్ని మీకు చెప్తాను. 2-3 చెప్పడానికి అవకాశం లేదు, టైం లేదు, ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఒక్కటే ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక చోట ఇక్కడ లూకాసు సువార్తలో చూడండి ఒకసారి. లూకాసు సువార్త 19వ అధ్యాయం. త్వరగా మీరు చదవండి ఎవరైనా. 19వ అధ్యాయం 42-43 వచనాలు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగక ఉంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న, చూడండి చాలా భయంకరమైనటువంటి మాటలు తర్వాత ఉన్నాయి. అయితే నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు యెరూషలేముకు సమీపించి యెరూషలేమును చూస్తూ ఒక మాట చెప్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా అని ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తాం కదా. ఆ యెరూషలేం వైపు చూస్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవును అంటే, నీవంటే మళ్ళీ ఒక మనిషి కాదు, అక్కడ ఒక పట్టణం, యెరూషలేం పట్టణం. నీవును ఈ నీ దినమందైనను, ఈ నీ అనే స్పేస్ ఉంది కదా అక్కడ, అట్లనే చదవాలి. ఈ నీ దినం అని చదవద్దు. నీ దినం అంటే ఇంకొకటి వస్తుంది మళ్ళీ. హల్లెలూయా. ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు మీరు తెలుసుకున్న ఎడల ఎంతో మేలు. ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని. ఈ దినం ఇది నీది, రేపు నీది కాదు. అర్థమవుతుందండి? రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు ఏం వండుతాం, రేపు చూద్దాం. రేపు ఏం తిందాం, రేపు చూద్దాం. రేపు ఎక్కడికి పోదాం, రేపు తెల్లారినాక ఆలోచన చేద్దాం. హల్లెలూయా. ఈరోజు కాదు నువ్వు ఆలోచించాల్సింది, రేపేం చేద్దామో రేపటిని గురించి రేపు చింతిస్తుందట. ఈ రోజును మాత్రమే నీది. ఈరోజు ఈ దినం నీకు సంబంధించింది. ఇది ప్రభు దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదామని ఉంది బైబిల్లో. అయితే ఈరోజు ఇది నీది అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఈరోజు చక్కగా లేచి స్నానం చేసి చక్కగా మందిరానికి వచ్చినావు, ఇది నీ రోజు. ఈరోజు నీవు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభు సమాధాన సంబంధమైన సంగతులు ఎన్నో చెప్పాడు. సమాధాన సంబంధమైన సంగతులు మీరు తెలుసుకోకుండా నిద్రలో ఉంటే, ప్రభు దర్శిస్తున్న ఈ కాలాన్ని నువ్వు గుర్తుపట్టకపోతే జాగ్రత్త. రాబో దినం లేదా రాబో రోజులు వ్యతిరేకమైనటువంటి, సమాధానానికి వ్యతిరేకమైందండి, కష్టం కదా, ఆందోళన, కలవరాలు పుట్టించే రోజులు వస్తాయి. జాగ్రత్త. ఓ యెరూషలేమా, దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు గుర్తుపట్టుకో. హల్లెలూయా. ఏ కాలం అమ్మా ఇది? ప్రభు చెప్తున్నాడు ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాడు, నాకు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే ఇది ప్రభువు దర్శిస్తూ ఉన్న కాలం ఇది. హల్లెలూయా. ప్రభు దర్శనం ఆపేసే కాలం కాదు ఇది. ప్రభు కనబడని, ప్రభు వినబడని, ప్రభు వాక్యం నీ యొద్ద నుండి తీసివేసే కాలం కాదు ఇది. ప్రభు నీకు సమీపంగా ఉన్న సమయంలోనే ఆయన వేడుకొనండి, ఆయన దాటిపోయేదాకా చేసుకోమాకండి అని మరొక చోట ఉంది కదా. ప్రభు దర్శించిన ఈ టైం, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, గుర్తుపట్టు ఒకసారి. హల్లెలూయా. ఎలాగ దర్శిస్తాడండి ప్రభు? అమ్మ చెప్పండి. కళ్ళకు వస్తాడా? కళ్ళకు వచ్చే మాట్లాడతాడా? లేదంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎదురుగా కుర్చీ చేసుకొని కూర్చుంటాడా ఆయన?
ఎలాగ నిన్ను దర్శిస్తాడు ఆయన? ప్రభువు నన్ను దర్శించాడు, ప్రభువు నన్ను దర్శించాడు అంటాం కదా. ఎలాగా? అబ్రహాం గారిని దర్శించాడట వాక్యముతో. హల్లెలూయా. ఎలా దర్శించడమ్మా? వాక్యముతో దర్శించాడు. ఇంకా కొంతమంది దర్శించాడు కదా దర్శనముతో. పేతురు గారిని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. దేవుడు దర్శనమందు ఒక దుప్పటిని దింపాడు కిందికి. ప్రభు దర్శించాడు పేతుర్ని. ప్రార్థనలో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఈరోజు ఎప్పుడో అబ్రహాం గారికి వాక్యం వచ్చింది, అయిపోయింది అనుకో మాకు. ఇప్పుడు నీ దగ్గర పరిపూర్ణమైనటువంటి వాక్యం ఉంది నీ చేతిలో. అబ్రహాం గారికి సంబంధించింది అబ్రహాంకి చెప్పాడు, ఇస్సాకుకి చెప్పేది ఇస్సాకు చెప్పాడు, యాకోబుకి చెప్పేది యాకోబు చెప్పాడు. కానీ మనకు మాత్రం వీళ్ళందరికీ చెప్పినవన్నీ మనకు చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. అందుకొరకు బైబిల్ మన చేతిలో ఉంది. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి స్పెషల్గా చెప్పాడు, మనకేమో న్యూట్రల్గా అందరికీ ఒకటే చెప్తున్నాడు. అబ్రహాముకు చెందిన ఆశీర్వచనం నీకు వస్తుంది. అబ్రహాంకి దర్శనం అందు చెప్పాడు, నీకు చెప్తున్నాడు. ఉదాహరణకి చెప్తాను ఒక విషయాన్ని. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఏమనంటే అబ్రహాం గారి కాలంలో దేవుడు యేసుప్రభు వచ్చి శారాతోనే ఒక మాట అన్నాడు, అమ్మా మీదటకి నేను వస్తాను, ఈ సమయంలో నీ చేతిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. చాలా రోజులు గడిచిపోయినాయి, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. దైవజనుడు ఎలీషా గారి టైం దాకా వచ్చింది. ప్రవక్త అయిన ఎలీషా గారు వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా ఒక ఇంటికి పోతే వాళ్ళు వృద్ధులే, వాళ్ళకు కూడా సంతానం కలగడం అసాధ్యం. అయితే వారు ఆతిథ్యం ఇచ్చిన కారణాన్ని బట్టి ఏదో ఒక మేలు చేయాలి, ఏం మేలు చేద్దాం అని పక్కనున్న వాడిని అడిగితే వాళ్ళకి సంతానం లేదండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏం లేదని చెప్పారు? సంతానం లేదు. సంతానం లేదని చెప్పగానే ఈయన వచ్చి వాళ్ళని పిలిపించవనగానే వాళ్ళు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఆ గుమ్మం దగ్గర ఆమెతో ఈయన అంటున్నాడు, అమ్మా మీదటకి ఈ టైంకి వస్తాను నేను, అప్పటికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే దేవుడు శారాతో చెప్పిన మాటనే ఎలీషా గారు ఇక్కడ తీసుకొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. అక్కడ ఆయన చెప్పిండు, నెరవేరింది. ఇక్కడ ఈయన చెప్పాడు, నెరవేరుతుందా? నెరవేరదా? నెరవేరుతుంది. ఎందుకు? అక్కడ చెప్పింది ఆ శారాకు మాత్రమే వర్తించదు, విశ్వసిస్తే షునేమీరాలా నీకు కూడా వర్తిస్తుంది ఈ వాక్యం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దర్శనమందు అబ్రహాంతో ఏమైతే మాట వచ్చిందో అది విశ్వాసం ద్వారా మనం కూడా తీసుకోవచ్చు. దేవుడు మాట్లాడతాడు, ఆయన దర్శిస్తాడు వాక్యముతో. ఈ పగటి కాల సమయం, మరి ఏ ఆదివారమైనా, మరి ఏ స్త్రీల కొడుకైనా, మరి యవనస్తుల కొడుకైనా, మరి ఏ కుటుంబ ఆశీర్వాద కొడుకైనా, ఏ వాక్యం నిన్ను దర్శిస్తుందో గుర్తుపట్టుకో. గంట సేపు వాక్యం చెప్తాం, అందులో ఒకే ఒక్క మాట నీకు సంబంధించింది కావచ్చు, దాన్ని గుర్తించు. హల్లెలూయా. మిగతా 99 మాటలు ఎవరికో, కానీ ఆ ఒక్క మాట మాత్రం నీ కొరకే, దాన్ని గుర్తించు. దేవుడిని దర్శిస్తున్న ఆ వాక్యమును గుర్తుపెట్టుకో. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నువ్వు నిద్రపోయావా, నువ్వు అనాలోచితంగా ఉన్నావా, నువ్వు గుర్తుపట్టలేవు దాన్ని. ప్రభు దర్శిస్తున్న కాలం అని గుర్తుపడితే ప్రభు సన్నిధిలో మనం గోజాడుతాం. ప్రభు సన్నిధిలో ఆ వాక్య నెరవేర్పు కొరకే వేగిరపడతాం. గమనించండి, దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి అంటూ ఉంటారు కొంతమంది. నా ద్వారా దేవునికి మహిమ రావాలని చెప్తుంటారు మరికొందరు. దేవునికి మహిమ ఎక్కడ వస్తుందండి? దేవుడికి మహిమ ఎలాగొస్తుంది అసలు? మనం పాట పాడితే దేవుడు మహిమ పొందుతాడా? దేని కొరకు దేవుడు మహిమ పొందుతాడు? బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుడు మహిమ పొందాలంటే దేవుడు చెప్పిన వాక్యం నీ జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అనగా దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరితే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది చూడండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. త్వరగా కొరింథీయులకు రాసిన దేవుని వాగ్దానములు ఎన్ని అయినను చూడండి, అక్కడ దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్ననో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలగాలంటే అవి ఆయన ద్వారా నిశ్చయం. ఫుట్నోట్లో ఆమెన్ అని ఉన్నది.
అంటే అలాగ జరగాలి. దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరితే దేవుడు మహిమ పొందుతాడు అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు మహిమపరచబడాలి అంటే ఈ వాక్యం వినడం కాదు, ఈ వాక్యం గుర్తుంచుకోవడం కాదు, ఈ వాక్యం రాసుకొని మళ్ళీ పోయి అల్మార్లో పెట్టి 4 సంవత్సరాలు అయినాక నోట్స్ పోతుంది కదా, దాంతోపాటు పోవడం కాదు. ఇది కాదు. ఈ వాక్యం నెరవేర్పు జరగాలి నీలో. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాంతో ప్రభు చెప్పాడు, నీకు కుమారుడు కలుగుతాడయ్యా అని చెప్పినప్పుడు ఆ వాక్యం నెరవేరిన తర్వాత, అమ్మో అబ్రహాంకి ఈ వయస్సులో కుమారుడు కలిగిండు, దేవుడు ఎంత గొప్పవాడు అంటారు వాళ్ళు. లాజర్ బ్రతికాడు. లాజర్ జీవితంలో దేవుడు వాగ్దానం లేదా ఆయుష్ నెరవేరింది, లేదా దేవుని యొక్క చిత్తం నెరవేరింది. లాజర్ తిరిగి బ్రతికాడు, దేవుడిని మహిమపరిచారు. కానా అనే విందులో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసాన్ని దేవుడు మరలా కలగజేశాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అప్పుడు దేవునికి మహిమ కలిగిందట, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారట. ఇవన్నీ ఘన కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? దేవునికి మహిమ కలుగుట కొరకే. హల్లెలూయా. దేవుని వాక్యం నెరవేర్చబడింది కాబట్టి దేవునికి మహిమ. మనం పాట పాడితే కాదు మహిమ, మనం వాక్యం చెప్తే కాదు దేవునికి మహిమ. దేనికి మహిమ? ఏ వాగ్దానం అయితే మన జీవితంలో నెరవేరుతుందో. ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా త్రాగుతున్నాడు, త్రాగి 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 వ్యసనాక్రాంతుడైపోయాడు. కానీ ఒకరోజు ప్రభువుని తెలుసుకున్నాడు, ప్రభు మార్చాడు అతన్ని. దేవుని సన్నిధిలో అతడు సాక్షిగా ఉన్నాడు, త్రాగుడు బంద్ చేశాడు, పూర్తిగా మంచిగా అయిపోయాడు. తెల్ల వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరానికి వస్తున్నాడు. ఇప్పుడు చెప్తారు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఇతడు మారాడు. హల్లెలూయా. నీవు మారితే దేవునికి మహిమ. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే దేవునికి మహిమ రాదు. ఇక్కడ అర్థమవుతుందండి? నీవు నిలువు దోపిడీ చేసి నీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఇక్కడ ఇచ్చినా దేవునికి మహిమ రాదేమో, కానీ నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరితే మాత్రం దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అదే దేవుడు దర్శిస్తున్నటువంటి ఈ కాలంలో నువ్వేం చేస్తున్నావు? ఈ దర్శన కాలంలో ఆయన చెప్పిన వాక్యం నీ జీవితంలో నెరవేరుతుందా? యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ వింటున్నారు వాక్యం, కానీ గుర్తుపట్టడం లేదు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే గుర్తుపట్టడం లేదండి. ఎవరో వచ్చారు, ప్రవక్త మలాకి వచ్చిండు, హోషేయ వచ్చిండు, అట్లనే ఈయన కూడా వచ్చిండు అనుకుంటున్నారు అందరూ. దేవుడు వాళ్ళ మధ్యలో సంచరిస్తుంటే దేవుని గుర్తుపట్టలేదు వాళ్ళు. దేవుడు దర్శిస్తున్నాడని గుర్తించలేకపోతున్నారు. ఒక వాక్యం నీతో ప్రభు తన సేవకుని ద్వారా సంఘంలో నీతో మాట్లాడితే దాన్ని నువ్వు గుర్తుపట్టని స్థితిలో నువ్వు ఉంటే, ఒకవేళ ఆనాడు యెరూషలేము వాసులు చేసిన పనే నువ్వు చేస్తున్నావు ఈరోజు. ఆ వాక్యం నీతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం దేవుడై ఉన్నాడు. దాన్ని నువ్వు గుర్తుపడితే సమాధానం నీ మీద ఉంటుంది, దానికి తగిన ప్రవర్తన నీలో ఉంటుంది. యేసు ప్రభు సెలవు వేసినాక, మరణించినాక, 3వ దినాన్ని తిరిగి లేచినాక అక్కడ చూసిన వాళ్ళు కొందరు, అమ్మో ఈయన దేవుని కుమారుడు, ఇన్ని రోజులు మనతో తిరిగాడు, ఆయన గుర్తుపట్టలేదు. ఆయనతో నేను ఏదేదో మాట్లాడాను, చెడ్డ మాటలు కూడా చెప్పేశాను ఆయనకు. ఒక్కొక్కసారి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని, ఎంత చెడ్డవానని అప్పుడు బాధపడుతున్నారు వీళ్ళు. అప్పటిదాకా గుర్తించలేదు. ప్రియ సంఘమా, ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావా? దేవుడు నిన్ను దర్శిస్తున్న కాలాన్ని నువ్వు గుర్తుపట్టుకో. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒకరు గుర్తించారండి. చూడండి, రూతు గ్రంథంలో ఈ మాట ఉంటుంది, 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం అనుకుంటాను. 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకై యెహోవా తన జనులను దర్శించాడు. దేవుడు దర్శించాడు. దేనికి? వారికి ఆహారం ఇచ్చుటకై దర్శించాడు. మరి అంతకుముందు ఏమైంది? ఆహారం లేదు, కరువు ఉంది. అక్కడ బెత్లెహేములో కరువు వచ్చింది. రొట్టెల ఇల్లు అని పిలువబడిన ఒక ఉన్నతమైనటువంటి స్థలంలోనే, ప్రదేశం, పట్టణంలోనే కరువు వచ్చింది. అప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రయాణం కట్టారు, ప్రవాసీయులు అయిపోయారు. ప్రవాస భారతీయులు అంటున్నారు ఇప్పుడు, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఒక కుటుంబం
నయోమి కుటుంబం. నయోమి తన భర్త అయిన ఎలీమెలెక్, తన 2 కుమారులు మహలోన్ కిల్యోనా, మొత్తానికి 4 ప్రయాణం కట్టారండి. ఎక్కడికి ప్రయాణం కట్టారు తెలుసా? రొట్టెల ఇల్లులో లేదా బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబుకు పోయారు. దూరంగా మోయాబులోనే ఉంటున్నారు. మోయాబులో కాపురం ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలియదు మనకి. అక్కడ వాళ్ళనే, అక్కడున్న స్త్రీలనే తన కుమారులకి ఇచ్చి పెళ్లి చేసింది నయోమి గారు. మంచిగా ఉంది, అంత సెట్, ఆల్ సెట్ అంటారు కొంతమంది, ఆల్ క్లియర్, ఆల్ సెట్ అనుకుంటున్న టైంలో ఏం జరిగిందో ఏమో తెలియదు. 3 పురుషులు, తన భర్త, తన 2 కుమారులను పోగొట్టుకుంది ఆవిడ. నయోమి మధురం, ఆమె పేరు మధురమే కానీ ఆమె జీవితంలో మధురం లేకుండా అయిపోయింది. మారా అని పిలవండి నన్ను అంటుంది ఆవిడ. బాధపడతా ఉంది. అయ్యో, నేను దేవుని పట్టణాన్ని, బెత్లెహేం అనే రొట్టెల ఇళ్ళను విడిచి ఇక్కడికి వచ్చినందుకు నాకు ఇంత నష్టం జరిగింది. అయ్యో, నేను విడిచిపెట్టకుండా ఉంటే ఎంత బాగుండు అని అక్కడ పోయి బాధపడుతోంది. ప్రియమైన దేవుని ప్రజలారా, రొట్టెల ఇల్లు అనగా దేవుని సంఘం. రొట్టెల ఇల్లు బెత్లెహేం అనగా దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క మందిరం, దేవుడు ఆజ్ఞాపించే దేవుని యొక్క మాటలు వింటున్న స్థలం ఈ బెత్లెహేం. రొట్టెలు ఎక్కడుంటాయి? తండ్రి ఇంట్లో ఉంటాయి కదా రొట్టెలు. ఈ రొట్టెలు అంటే మళ్ళీ మల్టిపుల్ కాదు, దేవుని యొక్క సంఘం, దేవుని శరీరం, దేవుని యొక్క రక్తం ఈ రొట్టెల ఇల్లును విడిచి దూరంగా ఎందుకు పోయిందంటే కరువు వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అందరు పోయారా? అందరు పోలే. కానీ నయోమి భర్త, ఆ 2 పిల్లలు మాత్రమే పోయారు. అక్కడికి పోయినాక సర్వస్వాన్ని కోల్పోయింది ఆవిడ. బాధపడతా ఏడుస్తూ కూర్చున్న టైంలో ఒక కబురు వచ్చిందండి, ఒక చిన్న కబురు. ఏం కబురు వచ్చింది? 6వ వాక్యం చదివాం కదా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని ఒక కబురు వచ్చింది ఆవిడకి. ఎక్కడో మోయాబులో ఉన్న ఆవిడ దగ్గరికి పోయింది. దేవుడు దర్శించాడట. దేవుడు బెత్లెహేంలో ఉన్న వారికి, ఈ రొట్టెల ఇంట్లో ఉంటున్న వారికి ఆహారం ఇచ్చుటకై ఆకాశానికి ఆజ్ఞాపించాడు. భూమి చక్కగా పంట పండుతుంది, చక్కటి ఫలభరితంగా మార్చబడింది ఆ దేశం, చక్కటి ఆహారం ఉంది అక్కడ అని తెలిసిన వెంటనే ఆమె తిరుగు ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇది ఏ కాలం అని తెలిసింది తెలుసా ఆవిడకి? దేవుడు దర్శిస్తున్న కాలం. నా ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు అన్న సంగతి తెలియగానే మోయాబుని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. మోయాబులో ఎంతో సంపద ఉండొచ్చు, ఆహారం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. మోయాబు గర్వానికి సూచన, మోయాబు పాపానికి సూచన, మోయాబు తిరస్కారానికి సూచన, మోయాబు లోబడనితనానికి సూచన. వీటన్నిటిని విడిచిపెడుతున్నావా? మోయాబీయులు యెహోవాకు హేయులని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. దేవునికి హేయమైన కార్యాలు చేస్తారు వారు. మోయాబీయులు భూమి మీద ఉండకుండా తుడిచివేయాలని ప్రభు చెప్పాడు. అంత కోపం. అట్లాంటి స్థితిలో నువ్వు కాపురం ఉంటున్నావేమో ఒకవేళ. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి విరోధమైన పరిస్థితుల్లో నువ్వు నివసిస్తున్నావా? ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు దర్శిస్తున్నాడు, నువ్వు తిరిగిరా. హల్లెలూయా. రొట్టెల ఇంటికి తిరిగిరా. దేవుడు నీకు ఆహారాన్ని సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి సమృద్ధి నువ్వు పొందుకోబోతున్నావు. ఈ విషయం తెలవగానే ఈమె ప్రయాణం కట్టింది. ఎవరు? అమ్మా నయోమి. ప్రయాణం కట్టు పోతా ఉంటే ఇంకో 2 ఉన్నారుగా ఇంట్లో. ఎవరాళ్ళు? కోడలు, 2 కోడలు ఉన్నారు, ఓర్పా, రూత్. ఓర్పా వెంటబడింది, రూతు వెంటబడింది. అమ్మా నేను కూడా వస్తాం మీతో పాటు. ఈమె ఉంటుంది, వద్దు మీరు ఇక్కడనే ఉండండి. లేదు మేము కూడా వస్తాం. ఓర్పా 1-2 సార్లు చెప్పగానే విన్నది. సరే అత్తయ్య నేను ఉంటాలే అని చెప్పి ఆమె ఉండిపోయింది. ఓర్పాకు ఓర్పు లేదనమాట. హల్లెలూయా. పేరు ఓర్పానే. మీ పేర్లు కూడా కొన్ని ఉన్నాయి, మంచి మంచి పేర్లు ఉన్నాయి, మీకు గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి. కానీ ఆ పేరులో ఉన్న గుణమే ఉండి సావదు ఒక్కొక్కసారి. హల్లెలూయా.
చెప్తా హల్లెలూయా. పేరులో ఉన్న గుణం ఉండదు, ఆ గుణం ముఖ్యం. ఆ గుణం ఉండాలి. అందుకే మంచి పేర్లు పెడతాం మేము, చెడ్డ పేర్లు ఎవరికి పెట్టాం. సుగంధ తైలం కంటే మంచి పేరు మీరు అన్నది. పేరు మంచిదే, కానీ గుణం కూడా మంచిది కావాలి. హల్లెలూయా. పేరు యాకోబే, చూస్తే మాత్రం ఏశావురా అన్నట్టుగా ఉండకూడదు మనం. మాట చూస్తేనేమో యాకోబు, ఎవరు? మాట చూస్తే ఏశావు, తడివి చూస్తే అంత రివర్స్. మనం చెప్పేదంతా రివర్స్. హల్లెలూయా. మాట చూస్తేనేమో యాకోబు, తడిచి చూస్తేనేమో ఏశావు. అంటే వేషధారణ అన్నమాట. ఒకవేళ అలాగ ఉండకూడదు. పేరు ఓర్ప అనే కానీ ఓర్పు లేదు. కాసేపు వచ్చింది, 1 కిలోమీటర్ వచ్చిందేమో, ఒకవేళ 1 కిలోమీటర్ వచ్చింది, ఇక వెళ్ళిపోయింది, మొహమాటానికి వెళ్ళిపోయింది. కానీ రూతు వెంటబడి వచ్చేసిందండి, వెంటబడి వచ్చేసింది. నువ్వు అట్లా అనొద్దు, నేను ఉంటాను నీతో పాటు, ఈ వయస్సులో, ఈ ముదిమి వయస్సులో నేను నీకు తోడుగా ఉండాలి అని ఏమి నిశ్చయించుకుందా. మొత్తానికి రూతు నయోమితో కలిసి వచ్చేసింది. ఎక్కడికి వచ్చిందమ్మా చెప్పాలి? ఆడిపెడకు వచ్చిందా? ఆడికి వచ్చింది అమ్మా, బెత్లెహేమ్కి వచ్చేసింది. వచ్చినాక ఏమైనా తక్కువైందా? పరిగెరడానికి వచ్చింది. ఆ పరిగెరుతూ 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 ఆ భూమికే ఆమె యజమానురాలు అయిపోయింది. ఒక ఉన్నతమైన స్థితికి వచ్చేసింది రూతు. ఆ పట్టణంలోనే ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారింది. ఆమెను పెద్దలందరూ దీవించారు. లేయాను దీవించిన రీతిగా, రాహేల్ని దీవించిన రీతిగా అని దీవించారు. వాళ్ళని తామారుని దీవించారు. అంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె పొందుకోగలిగింది ఆ ప్రాంతంలో. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క దర్శనం, దేవుడు దర్శించిన కాలాన్ని గుర్తుపట్టుకొని దేవుని సన్నిధికి వచ్చేసింది. ఆ ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరు దీవించబడ్డారు. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. మరి మీరు ఇంకా మోయాబులోనే ఉంటే దాన్ని విడిచిపెట్టండి, ఆ అంధకార క్రియలను విసర్జించండి అని రోమిల్ రాసిన పత్రికలో మనం చదివాను. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి వెలుగు సంబంధులుగా నడుచుకుందాం. ఆ వెలుగు యొద్దకు వద్దాం. దేవుడు దర్శిస్తే నువ్వు రావాలి ఆయన పాద సన్నిధికి. నయోమికి తెలిసింది ఇప్పుడు బెత్లెహేం దర్శించాడని. ప్రభా వందనాలు, ప్రభా దర్శించినందుకు వందనాలని అక్కడనే కూర్చుందా? లేదు. దర్శిస్తే రావాలి, దర్శిస్తే పశ్చాత్తాపపడాలి, దర్శిస్తే ఆయన దర్శించిన స్థలానికి రావాలి నువ్వు. హల్లెలూయా. పంటలు బాగా పండుతున్నాయని తెలిసింది. పంట కోత కాలం కల్లా వచ్చేసారు వాళ్ళు. కోతలకు వస్తూ ఉంటే పరిగెరడానికి వచ్చేసారు వాళ్ళు. చూస్తున్నారా? పంట పండిన సంగతి తెలవగానే కోత కాలంలోపు వచ్చేసారంటే ఎంత స్పీడ్గా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రియమైన సంఘమా, ఈరోజు నువ్వు గుర్తించగలుగుతున్నావా? దేవుని వాక్యం నిన్ను దర్శించిన వెంటనే నువ్వు ఫలభరితంగా మార్చబడతావు. హల్లెలూయా. ఇంకా 6 నెలలకు వస్తుంది కోతకాలం అంటారు కదా. ఏ కాలం? కోతకాలం. బైబిల్ గ్రంథంలో ఉంది కోతకాలం గురించి. ఈ కోతకాలం ఈ పంటలు కోసే కోతకాలం గురించి కాదు, మనుష్యులను తీసుకువెళ్ళే కోతకాలం. ప్రభువా, మేము పంట వేసాం, అందులో శత్రువు ఒకడు వచ్చి వేరే వేరే విత్తనాలన్నీ వేశాడు ప్రభా, గురుగులు నాటాడు ప్రభా, ఏం చేయాలి ప్రభా? ఇప్పుడు పంటను మొత్తం తీసేయమా అని అడిగితే యేసయ్య అన్నాడు, కోతకాలం దాకా ఆ రెండింటినీ ఎదగనీయండి. ఏం ఎదగాలి? ఈ పంట ఎదగాలి, ఈ గురుగులు ఎదగాలి. ఈ రెండు ఎదగనీయండి. ఎదిగినాక కోత కోసినప్పుడు గింజలు దేనికుంటాయి? పంటకుంటాయి. గురుగులకి ఏముంటాయి? బెరుకులు అంటారా? బెరుకులు, గురుగులు, ఇంకేమంటారు? కలుపు అంటారు. కలుపు అంటే మంచిగా అర్థమవుతుంది మీకు. కలుపు పెరగని, ఎంత పెరిగితే అంత పెరగని. పెరిగితే ఏమవుతుంది? కలుపేమో అగ్నిలోకి పోతుంది, ఈ గింజలేమో కొట్టులోకి పోతాయి, పరలోకంకి పోతాయి. హల్లెలూయా. ఒక కాలం వస్తుంది, కోతకాలం. ఆ కాలం దాకా మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ప్రార్థన చేసేటోడు ఉంటాడు, పాపం చేసేటోడు ఉంటాడు. ఇద్దరు ఎదుగుతూనే ఉంటారు. ఒక టైం రాగానే దేవుడు వేరు చేస్తాడు. జాగ్రత్త సంఘమా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం తన వాక్కు చేత నిన్ను దర్శిస్తుండగానే ఆ వాక్యమునకు లోబడు. హల్లెలూయా. ఆ వాక్యము దగ్గరికి రా, ఆ వాక్య ప్రకటన ఉన్న దగ్గర ఆ స్థలంలోనికి రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక దాసులుగా వచ్చిన ఈ కుటుంబం యజమానులుగా మారిపోయింది. బోయాజ్కి
భార్యగా మార్చబడింది రూత్. బోయాజు కుటుంబంలో నుంచి దావీదు వచ్చాడండి. ఎంత ఉన్నతమైన వంశం! ఎక్కడ మోయాబీయురాలు, ఎక్కడ దావీదు వంశం. మోయాబు పాపం, మోయాబు హేయులు. అయితే ఆమెలో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మరలా ఇజ్రాయేలుగా, దావీదు సంతానంగా ప్రభువైన యేసుక్రీస్తు అందులో నుంచి రాగలేడు. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఒక్కరు గుర్తుపట్టారు దేవుడు దర్శించాడని. వారితో పాటు నడిచిన వారు కూడా ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. నడిచిన వారే ఆశీర్వదించబడితే ఇక నువ్వెంతగా ఆశీర్వదించబడతావు గుర్తించు. ఏ కాలంలో ఉన్నావు? యేసయ్య అన్నాడు, పూర్వమట అజ్ఞాన కాలములట. ఏ కాలంలో? ఆ అజ్ఞాన కాలం, రెఫరెన్స్ చెప్పట్లేదు కానీ మీరు తర్వాత చూసుకోండి. ఆ అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి, నీ మనసు మార్చుకోవాలి. అనగా నయోమి రూతు వలె మోయాబును విడిచిపెట్టాలి. ఆ పాప సంబంధమైన విషయాలను, అంధకార సంబంధమైన సంగతులను విసర్జించాలి. అవన్నీ విసర్జించి మారు మనసు పొందవలనని ప్రభు ఇచ్చయిస్తున్నాడు. అజ్ఞాన కాలంలోనే ఉన్నావా ఇంకా నువ్వు? హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీరు ఏ కాలంలో ఉన్నారో మీకు అర్థం కావాలి ఫస్ట్. ఇంకా అజ్ఞాన కాలంలో ఉంటే ఆ అజ్ఞాన కాలంలో నుంచి బయటికి రా. దేవుడు దర్శిస్తున్న కాలంలోనికి రా. దేవునికి ఆహారం ఇచ్చి పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఏ కరువు రానివ్వక సర్వ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు నీకు ఇచ్చట కొరకై ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు తన వాక్యము చేత. ఇంకా అజ్ఞానం. ఆ అజ్ఞానంలోనే ఉంటూ, ఆ చీకట్లోనే నడుచుకుంటూ, ఉదాహరణకి పేతురు గారి సంగతి చెప్తాను కదా అప్పుడప్పుడు. ఈ పేతురు గారు నిద్రలో ఉన్నాడు, యేసు ప్రభు ఏమో మెలకువగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ నిద్రపోతూనే ఉన్నారు. సడన్గా ఎవరు వచ్చారు? సైనికులు వచ్చారు యేసయ్యను పట్టుకోవడానికి కదా. యేసయ్యను పట్టుకొని పోతున్నారు. యేసయ్యను పట్టుకొని పోతే ఏం చేయాలి? పేతురు ఏం చేయాలి చెప్పాలి. అందరూ ఏం చేయాలో పేతురు అదే చేయాలి. కానీ ఈయన డిఫరెంట్ క్యాండిడేట్, డిఫరెంట్ క్యారెక్టర్. ఏం చేశాడు? అందరూ ఒకటంటే వీడు ఒకటి అంటాడు. అందరూ ఒకటంటే నువ్వు ఒకటి అంటున్నావు. ఒకవేళ పేతురు కత్తి తీశాడండి. ఎవరి దగ్గర లేవా కత్తులు? అందరి దగ్గర ఉన్నాయి. కానీ పేతురు ఒక్కడే కత్తి తీసి విసిరండి. కొట్టితే ఏమైంది? చెవు కట్ అయిపోయింది. మల్కు చెవి ఆడబోయాడు, పడకపోయి. అప్పుడు యేసుప్రభు ఏం చేసిండు? ప్రార్థన చేసి మరలా ఆ చెవిని స్వస్థపరచు. ఒకవేళ చేయకపోతే పేతురు పరిస్థితి మామూలుగా ఉండదు. అది చేసిండు కాబట్టి బతికిండు మొత్తానికి పేతురు. ఎందుకు చేసిండు ఈ పని చెప్పండి మీరు? ఎందుకు చేసిండంటే అతడు ఇంకా మత్తులోనే ఉన్నాడు, అతడు నిద్రావస్థలోనే ఉన్నాడు. ఇంకా సడన్గా లేచి ఏదైనా చేయబోతున్నాడు. అని లేస్తారా కొంతమంది? లేచి ఏం చేయాలి అర్థం కాదు. ఏదో ఒకటి చేయాలి కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేద్దాం. నిద్రలో ఏం చేస్తున్నావో? ఏం చేయాలంటే యేసుప్రభువుని పట్టుకొని పోతా ఉంటే ఇతడు ప్రక్కకి వెళ్ళిపోవాలి. అందరు వెళ్ళిపోయినట్టుగా కాపరిని కొడతారు, గొర్రెలు చెదురుతాయి అన్నట్లుగా యేసుప్రభువుని పట్టుకోగానే గొర్రెలన్నీ వేరువేరుగా వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి పరిచర్య చేయాలి. కానీ మనోడు ఇరుకులో పడిపోయాడు, చెవి నరికేశాడు. కాపాడుతాను అనుకుంటున్నాడు, నేనేదో చేయాలనుకుంటున్నాడు. నువ్వు చేసేది శూన్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మెలకువగా ఉండి చేయాలి ఏది చేసినా. హల్లెలూయా. తేజ సంబంధివై నీవు ఏది చేసినా మెలకువలో చేస్తే అది దేవుని చిత్తం. ప్రభు కోపడ్డాడు పేతురుని చూసి. పేతురు ఏం చేశావు? కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తాడు. పేతురుని కూడా చాలా చిత్రహింసలు పెట్టారు లాస్ట్ టైంలో. ఆయన కూడా సిలువ వేసింది. నేను అంత గొప్పని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని చెప్పాడు పేతురు. నిజంగా అలాగ జరిగిపోయింది ఆ కార్యక్రమం. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, యెరూషలేమును దర్శించిన రీతిగా ప్రభు మనలో ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉన్నాడు. ఆ దర్శించిన ఆ టైంని గుర్తుపట్టుకుంటే నీకెంతో మేలు. నువ్వు గుర్తుపట్టకపోతే ఎంతో నష్టం. ప్రియ సంగమా, ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఇష్టపడుతున్నావు? దేవుడు దర్శిస్తున్నప్పుడు నువ్వు మోయాబుని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. మోయాబులో ఉండడానికి నువ్వు మనసు చేసుకోకూడదు. ఇంకా ఆ పాత జీవితాన్నే పట్టుకొని వేలాడకూడదు. విసర్జించాలి, వదిలిపెట్టాలి, రావాలి.
అప్పుడు దేవుని మహిమను చూస్తావు నీవు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, అమ్మా అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన వాడై తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. చూడండి, తన కాలం అని విన్నాం. ఏ కాలం చెప్పండి? మీరు చెప్పండి. నా కాలం అని చెప్పండి. ఇది మీదేనా? ఇంకొకళ్ళ పరకాయ ప్రవేశం చేశారు ఏమైనా? వేరొకరి శరీరంలో మీరు ఉంటున్నారా? మీ శరీరంలోనే ఇక మీరు ఉండేది. మీ కాలం, నా కాలం. నా కాలమందు నేను ఎలాగ ఉండాలి? ఫలమిచ్చు చెట్టుగా ఉండాలి. ఇది దేవుడి యొక్క ఆశ. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. చెప్పండి, ఏ కాలం అమ్మా ఇది? ఫలమిచ్చు కాలం. చెప్పండి, ఏ కాలం? నువ్వు ఫలమిస్తున్నావా, పరిగిస్తున్నావా? పరిగె కాదు, కారు ద్రాక్షలు అన్నారు మరొక చోట. దేవుడు ఎంతో ఆశతో చూస్తున్నాడు, మంచి ద్రాక్షలు కాయాలి, మంచి ద్రాక్ష చెట్టు, మంచి ఫలాలు ఫలించాలి అని చూస్తేనట ఆ చెట్టు కారు ద్రాక్షలు కాస్తుందట. అంటే కారు ద్రాక్ష అంటే నల్లటి ద్రాక్ష కాదు. కారు ద్రాక్ష అంటే చేదు ద్రాక్ష, చెడ్డ ద్రాక్ష, ఖరాబ్ అయిపోయినవి, వ్యర్థమైనవి, పుచ్చిపోయినవి కారు ద్రాక్షలు కాస్తాయి. దేవుడు కారు ద్రాక్షలు కాయమని నిన్ను నాటలేదు ఈ సంఘంలో. ఈ సంఘంలో నువ్వు ఎలాగుండాలంటే నీ కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఏ ఫలం? నువ్వు శరీరంతోనే ఉన్నావు ఇక్కడ, కానీ నువ్వు ఫలమిచ్చేది మాత్రం ఆత్మఫలమై ఉండాలి. ఏ ఫలమై ఉండాలమ్మా? ఆత్మఫలం. ఇందాక మనం చదివాం రోమాపత్రికలో 1వ వాక్యంలో 10వ వాక్యంలో, ప్రేమను నెరవేర్చుట, ప్రేమను చూపించుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఆ ప్రేమ ఆత్మఫలంలో ఒకటి. ఆత్మఫలంలో ఒక భాగం, ఒకటి కాదు, ఒక భాగం. ఆత్మ ఫలించిన రీతిగా నీవు ఫలిస్తే ప్రియుడా, నీవు వర్ధిల్లిన కొలది, ఏం వర్ధిల్లిన కొలది? ఆత్మ వర్ధిల్లితేనట అన్ని విషయాల్లో వర్ధిల్లుతావట. నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లకపోతే, ఫలించకపోతే నువ్వు ఏ విషయంలో కూడా వర్ధిల్లవు. డబ్బులు వస్తాయి, పోతాయి, కానీ నువ్వు వర్ధిల్లేది నువ్వు చూడవు. ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తుపడుతున్నారా ఈ కాలాల్ని? ఈ ఆత్మ సంబంధమైన కాలాన్ని గుర్తుపట్టి నీ టైం నువ్వేం చేస్తున్నావు? ఫలం ఇవ్వాలి. నీ టైం దేవుడు దర్శిస్తున్నాడు. మారు మనసు పొందాలి. అజ్ఞాన కాలంలో ఉండేటట్టుగా ఉండకూడదు. దేవుని దగ్గరికి రావాలి, మోయాబుని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, తిరిగి దేవుల్లో అంటుకట్టబడాలి, ఫలం ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. ఆ ఫలం ఇచ్చే కాలంలో నువ్వు ఉన్నావు, గుర్తుపెట్టుకో. కోతకాలం సమీపించి ఉంది. ప్రభు వస్తాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన కొడవలు కూడా ఆయన చేతిలో ఉంది, గొడ్డలు కూడా ఉంది ఆయన చేతిలో, అన్నీ ఉన్నాయి. ఏది వాడాలో అది వాడతాడు. జాగ్రత్త. కోతకాలంలో ఏవి మంచివో వాటిని కొట్టులోకి చేర్చుకుంటాడు, ఏవి చెడ్డవో వాటిని అగ్నిలో పడేస్తాడు. విమర్శకాలం మనం విన్నాం. మనం అదే కోతకాలం, అదే విమర్శకాలం. విమర్శకాలమున సొలొమోను జ్ఞానం విండగా భూమి అంతముల నుంచి షేబా దేశపు రాణి వచ్చిందట. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందట. ఆమె మనతో నిలబడి మనకు విమర్శ చేస్తుందట. ఏమని? నేను సొలొమోను జ్ఞానం వినడానికి షేబా దేశం నుండి ఇజ్రాయెల్ దేశం దాకా పరుగున వచ్చాను, మరి మీరేంట్రా బాబు దేవుని మందిరం దగ్గర పెట్టుకొని, దేవుని సంఘం దగ్గర ఉంచుకొని, నీ ఇంటి దగ్గర నుంచి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు అని నిన్ను బోన్లో నిలబెట్టి విమర్శిస్తుంది. జాగ్రత్త అని యేసయ్య చెప్పిండు. హల్లెలూయా. అదొక కాలం ఒకటి ఉంది, విమర్శకాలం. జాగ్రత్త. ఎండాకాలం, వానకాలం అని ఈ కాలంలో ఉండమాకండి. భూ సంబంధుల్లాగా మనకు ఒక కాలం రాబోతూ ఉన్న కాలం, అది విమర్శకాలం. దేవదూతలను కూడా విమర్శిస్తాడు ఆయన. నీవు నేనెంత? దేవదూతల్లో లోపాన్ని కనిపెట్టే టైం అది. మనం ఎంత? కాబట్టి జాగ్రత్త. మన కాలం మనం గుర్తుపట్టుకుందాం. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిన్నారు మీరు? దర్శించే కాలం, ఇంకా పోషించే కాలం, ఫలమిచ్చే కాలం, విమర్శ చేసే కాలం. ఈ కాలాలను గుర్తుపట్టి మనం వెలుగు సంబంధమై నడుచుకుందాం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
మోకరించండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్య సందేశం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ఒక తీర్మానంతో